నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ అవుతాయి. ప్రభుత్వ అధికారి ప్రకటన. మతాన్ని రాజకీయం చేయకండి. ఇండియా కూటమి ప్రచార విశేషాలు. నీరుకొండలో లోకేష్ రచ్చబండ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై హామీ. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం. వైఎస్ఆర్సీపీ ప్రచారంలో నేతల వాగ్దానం. మంగళగిరి రత్నాల చెరువులో ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్రావు, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, వై కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ కోటేశ్వరరావు గారిని రత్నాల చెరువుకి కరెంటు కావాలని అడిగితే చెరువులో కరెంటు ఎట్లా ఇస్తారని చెప్పి ప్రశ్నించాడు మమ్మల్ని. 94లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ వారి సొంత నిధులతో, అదేవిధంగా నిధులు చాలకపోతే సినీ నటి శారద పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు, వారి దగ్గర నిధులు తీసుకొచ్చి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు నిధులతో రత్నాల చెరువుకి కరెంటు వేయడం అనేది జరిగింది. అదేవిధంగా రత్నాల చెరువు భారీ వర్షాలు వస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మొత్తం మంగళగిరి నుంచి చెనకాకాయ వరకు కూడా కాలువను పూడుకు తెప్పించేసి ఆ నీళ్లు రాకుండా చేసినటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ ఆందోళన ఫలితంగానే ఇక్కడ రోడ్లు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి చేనేత కేంద్రం అని చెప్తున్నారు. ఈరోజు మురుడు లావణ్య నేను చేనేత ముద్దు పెట్టిని నాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ మామగారు వాళ్ళ తల్లిగారు వచ్చి అడుగుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఆప్కో చైర్మన్ గాను సర్వశిక్షా అభియాన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మురుడు హనుమంతరావు 10 సంవత్సరాల కాలంలో ఈ రత్నాల చెరువుకి కానీ మంగళగిరికి కానీ చేసింది ఏమైనా ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా చేనేతలకి వైఎస్ఆర్ నేతన్న నేస్తం మగ్గాల షెడ్డు కార్మికులకు ఇవ్వకపోతే మగ్గాల షెడ్డు కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తే ఇవ్వనటువంటి పరిస్థితి. మంగళగిరి పట్టణంలో ప్రాంతాల్లో 2000 మగ్గాలుంటే మొత్తం 309 మంది మాత్రమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు నిన్న ముఖాముఖిలో, షెడ్డు కార్మికులు, వలస కార్మికులు ఇవాళ ఇక్కడ నేస్తారు, రేపు ఎక్కడుంటారో తెలియదు, కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, షెడ్డు కార్మికులు అంటే ఈ షెడ్ ఆ షెడ్ అని కాదు, ఎక్కడైనా పనిచేసేటువంటి వాళ్ళు సొంత ఇల్లు లేక ఇంట్లో మగ్గం పెట్టుకునే అవకాశాలు లేక వాళ్ళు షెడ్లో నేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. నీరుకొండలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. మనందరం అడగాలి, ఇప్పుడు వైకాపా నాయకుల్ని డోర్ టు డోర్ ప్రచారంకి వచ్చినప్పుడు అడగాల, ఎందుకు 3 రాజధానులకు మీరు ఓటు వేశారు? మన ప్రాంతానికి మోసం చేసే వ్యక్తులు కాదా? ఆనాడు మనకి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తులు కారా? ఇదందరం మాట్లాడాలి. ఈరోజు 4 సంవత్సరాలు 11 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు అందరం ఓపిక కూర్చోగలుగుతున్నాం. దానికి కారణం హైకోర్టు ప్రభుత్వ తీరుని తప్పట్టింది. రాజధాని తరలింపులో స్పీడ్ బ్రేకర్ వేసింది. కానీ మనందరం మన ఉద్యమం మర్చిపోకూడదమ్మా. ఆనాడు పోలీసులు పెట్టి ఉద్యమాన్ని తొక్కేదానికి ప్రయత్నించారు. రైతులు స్వచ్ఛందంగా వెళ్ళి ధర్నా చేసేదానికి వెళ్తే లాఠీ చార్జ్ చేశారు. మహిళల్ని పొట్టలో పోలీస్ బూటుతోనే తన్నారు. ఇవన్నీ మనం మర్చిపోకూడదమ్మా, మనం మర్చిపోకూడదు. ఏదో తాత్కాలికంగా పరిష్కారం అయిందని మనందరం పడిన కష్టాలు మర్చిపోకూడదు తల్లి. అమ్మా ఇక్కడ వస్తుంటే నేను చూసే ఎస్ఆర్ఎం, ఆనాడు అందరు చెప్పారు ఎస్ఆర్ఎంకి అంత భూమి అవసరమా అని. ఇప్పుడు చూడండి, కనీసం 500 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మన గ్రామానికి చెందిన అనేక మంది ఈరోజు ఎస్ఆర్ఎం వల్ల బాగుపడ్డారు. ఒక్క ఎస్ఆర్ఎం వల్ల అంతమంది బాగుపడితే కనీసం బాబు గారు మొదలుపెట్టిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి. ఇంకెంతసేపులే, 1 నెల మన ప్రభుత్వం వస్తుంది.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఆగిపోయిన అమరావతి పనులన్నీ మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. మంగళగిరి 3వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుంకర రఘుపతిరావు, తిరుమలశెట్టి సురేంద్ర, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, తాడిబోయిన సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొత్త మేనిఫెస్టో చూస్తే అందులో కూడా మరి విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మరి సామాజిక భద్రతకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు జగనన్న. అభివృద్ధి పరంగా చూసినా కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో మరి గిరి ప్రదక్షిణకి ముఖద్వారం ఏర్పాటు చేయడం కానివ్వండి, సిమెంట్ రోడ్లు వేయటం కానివ్వండి, ఈ వార్డులో లైటింగ్ వేయించడం కానివ్వండి, వాకింగ్ ట్రాక్కి కానీ మరి గిరి ప్రదక్షిణకి కానీ లైట్లు వేయటం, పోల్స్ వేయటం, చాలా అభివృద్ధి కార్యక్రమాలే జరిగినాయి ఇక్కడ కూడా. దాంతోపాటు అందరూ ఇంకా మా కుటుంబ సభ్యులు కూడా పరిచయం ఉన్నారు, మాకు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. నాకు ఒక అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను మంగళగిరి నియోజకవర్గాన్ని అని వారికి హామీ ఇచ్చి వారి మద్దతు తీసుకొని ముందుకు సాగుతున్నాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా 3వ వార్డులో తిరుగుతున్న క్రమంలో పేద మధ్యతరగతి వర్గాలు ముందస్తుగా ఆమెకు ఎదురుకొచ్చి స్వాగతం పలుకుతూ, అధైర్యపడవద్దు, మీరు తప్పకుండా గెలుస్తారు, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు అండగా ఉన్నాయి, కాబట్టి సోదరి లావణ్యాన్ని గెలిపిస్తామని ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చారు. వారి కృతజ్ఞతలు. గడప గడపకు తిరగటం జరిగింది. లావణ్య గారిని అందరూ ఆదరించి ఆమెకు ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందిని వారు ఎంతో సంతోషంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా లావణ్య గారు మరి ఇక్కడ ఉన్న ఇంకా ఏదైనా సరే చేయాల్సిన పనులు ఉంటే వాటిని చేసేందుకు వారు ముందుకొచ్చారు. మీకు తెలుసా మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సమాధానం: మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,92,432 మంది. పాత మంగళగిరిలో అనారోగ్యంతో బాధపడుతున్న 3 కుటుంబాలకు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ నిత్యావసర సరుకులు అందజేసింది. అనంతరం ట్రస్ట్ ప్రతినిధి స్వాతి మాట్లాడారు. మా వీరాంజనేయులు గారికి 2 మోకాళ్ళు అరిగిపోయి కనీసం తన పని తాను కూడా చేసుకోలేని పరిస్థితి. ఆయన్ని చూసుకుంటూ ఈమె చిన్న చితక పనులు చేసుకుంటూ పెన్షన్తోనే అద్దె కట్టుకోవడం, మందులు తెచ్చుకోవడం, జీవితం చాలా దారుణంగా ఉంది. కనీసం తినడానికి ఆహార పదార్థాలు కూడా సరిగా అందని పరిస్థితి తెలుసుకున్న విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా దాతల సహాయంతో వారికి నిత్యావసర సరుకులు నెలకు సరిపడా అందించడం జరుగుతుంది. వాసిరెడ్డి రామారావు గారు, ఆయన వయసు రీత్యా ఏ పని చేయలేని పరిస్థితి. ఆవిడ భార్య చిన్న చితగా పనులు చేసుకుంటూ ఇల్లు గడుపుకుంటూ అద్దె కట్టుకుంటూ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఉన్నట్టుండి సడన్గా ఆవిడకి పాపం బాత్రూంలో కాలు జారిపడి మోకాల ఆపరేషన్ కూడా అయింది. మోకాల ఆపరేషన్ అవడంతో 4-5 నెలల నుంచి ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. పనికి వెళ్ళలేదు. కనీసం ఇంట్లో తినడానికి కూడా తిండి గింజలు సరిగా అందడం లేదని మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి సమాచారం స్థానికుల ద్వారా అందజేయడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రాథమిక మాధ్యమాల్లో పెడితే దాతలు స్పందించి వారికి నిత్యావసర సరుకులు నెలకు సరిపడా అందించడం జరిగింది. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం గడవరు గ్రామంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో ముఖాముఖితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలోని రోడ్లు, ఇళ్ల స్థలాలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత దళితవాడలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, గ్రామ సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, పడవల మహేష్, మొలవండి ధనుంజయ, ఆంచా మారుతి, తోటా పిచ్చయ్య, మాజీ సర్పంచ్ చోడవరపు నల్లమ్మ, రేపల్లె విక్టోరమ్మ, ప్రసంగి కొండలు, నడుకుదురు నాగరాజు, బాబురావు, బాపిరాజు, కాసనేని జశ్వంత్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. నేను ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, అది మీ అందరు తెలుసు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో, కానీ ఎప్పుడైతే మంగళగిరిసానో మంగళగిరి నియోజకవర్గాన్ని నా సొంతం చేసుకున్న ఆహారనిసలు మీకోసం నేను కష్టపడ్డామా. పాదయాత్రకు వెళ్ళినప్పుడు కూడా నా మనసు ఎప్పుడు మంగళగిరిలో ఉండేది. ఇంకా ఏం చేయొచ్చు, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ఇంకేం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆహారనిసలు ఆలోచించాను. ప్రతిపక్షంలోనే నేను ఇంత చేశానంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా తల్లి.
ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చాను తల్లి. నా తెల్లగడ్డం చూసి మోసపోతుంది తల్లి. ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. గతంలో మన గ్రామానికి వచ్చా, ఆనాడు మిమ్మల్ని అందరినీ కలిసా. ఇది కోవిడ్ తర్వాత వచ్చా, యువగలం పాదయాత్ర చేసే ముందల. ఆనాడు మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. మొదటిది ఆనాడు నాకు అందరు చెప్పారు, మా మురికి నీరు వెళ్ళి పక్కనోడి ఇంటి ముందర ఆగుతుంది, మాకు వాళ్ళకి గొడవ అవుతుందని చెప్పారు తల్లి. అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. 8 ఆ నీరుని తీసుకొస్తా. వైఎస్ఆర్సీపీతోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి అని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ అన్నారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో మీడియాతో సుబానీ మాట్లాడారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన 4% రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న బీజేపీతో లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న టీడీపీ, జనసేన పార్టీలు అటకాగడం ఎంతవరకు సమంజసం? చిరావులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమర సుబ్బారావు, జనసేన నాయకులు ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒకటే చెబుతున్నాం, అధికారంలో ఉండవాళ్ళు ఎమ్మెల్యే ఆర్కే పారిపోయాడు. నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటి దగ్గర నుంచి కూడా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ప్రజలందరూ కూడా మరి మే 13వ తారీఖు బ్రహ్మరథం పట్టి భారీ మెజార్టీ దిశగా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండారని ఈ ప్రచారమే మాకు తెలియజేస్తుంది. 3 రోజుల నుంచి మేము వస్తున్నామండి. ఇక్కడ ప్రజానీకం ఏ స్థాయిలో ఉన్నారంటే, అది ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూద్దామా అనే పరిస్థితిలో ఉన్నారు. మంగళగిరిలో అయితే అది ఎక్కువ. ఇక్కడ ఆర్కే గారు చేసింది చిరావూరులో చాలా రకాలుగా అది చేస్తా ఇది చేస్తా అని మోసపోయామండి. ఈసారి కంపల్సరీగా మాకు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి లోకేష్ గారే గెలవాలని ప్రజలు మాకు స్పందన వస్తుంది. ఇలాగే జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు అందరం మేమంతా కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ గారికి అత్యధిక మెజార్టీలు గెలిపించి. మంగళగిరి అన్నా క్యాంటీన్లో ఆదివారం టీడీపీ సీనియర్ నేత వల్లభనేని సాయి ప్రసాద్ జ్ఞాపకార్థం దేశం నాయకులు మన్నెం శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మన్నెం అరుణ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 4 సంవత్సరాల నుంచి ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మధ్యలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురైనా కూడా మొక్కవోలు దీక్షతో మన లోకేష్ గారు చాలా ఇదితో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే అధికారంలో లేకపోయినా కూడా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు 29 కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో భాగంగానే అన్నా క్యాంటీన్ కార్యక్రమం కూడా ఒకటి ఉంది. అయితే మన ఆ రోజులో ఎన్టీఆర్ గారు కూడా పేదలకి కూడు గూడు గుడ్డ అని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే మన తెలుగు లోకేష్ గారు కూడా అన్నా క్యాంటీన్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతోమంది పేదలు పని చేసుకొని రిక్షా దొక్కొని, ఇది మంచి సెంటర్ అన్నమాట. అందరూ పనులు చేసుకొని ఎంతోమంది అన్నం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నియోజకవర్గంలోని పేదలందరికీ పక్కా గృహాలు కట్టిస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గుత్తా నాగరాజు అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాది చిరావూరు గ్రామం, తాడేపల్లి మండలం. ఎస్సీ క్యాండిడేట్ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ చేశాను సార్. మాకు జరుగుతున్న ప్రతి అన్యాయాలను నేను ఎదుర్కొందామని, మాకు జరుగుతున్న సమస్యల మీద పోరాడదామని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. కానీ ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిందని కోరుకుంటున్నాను సార్. వాస్తవంగా ఇండిపెండెంట్గా చేసిన అవకాశం కూడా నాకు దేవుడు ఇచ్చింది అనుకుంటున్నాను సార్. వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలని, ఈ ఎమ్మెల్యేకి నిలబడాలని ఎప్పటి నుంచో అవుతుంది సార్. అది ఆ దృష్టితోనే నేను ఇంత దూరం వచ్చాను సార్. వాస్తవంగా అది నెరవేర్చుకుందాం, ప్రజలకు అందరికీ సేవ చేయాలని ఆలోచనపోతే నేను ఈ మీడియా ముందుకు వచ్చాను సార్. ఎస్సీలకు కానీ ఎక్కడ జరుగుతున్న ప్రతి పేదవాళ్ళు కూడా నా సోదరు లాంటి వాళ్ళు సార్. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ముందుండి వాళ్ళకి ఇంటిలో పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకుల్లో నేను చేస్తానని ఈ మీడియా ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను సార్.
ఓకే గుత్తా నాగరాజు అండి, తప్పులుంటే క్షమిస్తారు సార్. ఇల్లు లేని వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఒక కుటుంబంలో 3 కుటుంబాలు ఉన్నారు ఒక ఇంట్లో. వాళ్ళు 6,000 కట్టలకు చాలా బాధలు పడుతున్నారు సార్. నేను తిరిగిన సర్వేలో తెలిసింది ఇవన్నీ నాకు కూడా. తర్వాత శ్మశానం లేదు సార్ విలేజ్ల్లో, కొన్ని చోట్ల డ్రైనేజీ ప్రాబ్లం సార్, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి సార్. నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుగుతా వీళ్ళందరూ సేవ చేయాలని ఉద్దేశం కొద్దీ మేము ముందుకు వచ్చాను సార్. ఈనాటి మంచి మాట. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెంచేలా జడ్జీల పనితీరు ఉండాలి. న్యాయవాదులు నిజాయితీ అంకిత భావాలతో వృత్తిలో రాణించాలి. ఎస్వీఎన్ భట్టి, సుప్రీంకోర్టు జడ్జ్. జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే టీడీపీ సూపర్ 6 ప్రజలకు అభివృద్ధి చేకూరేలా ఉన్నాయని ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం గురునాథం అన్నారు. ఈ మేరకు ఆర్ఆర్ టవర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నా నువ్వు ఒక్కటి చెప్పు, కొండపోరంబోకులో ఎక్కడున్నా వాళ్ళకి అక్కడ కొనిస్తాం. R3 జోన్లో తప్పకుండా మిగిలిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇస్తాము. 1.5 సెంట్ ఇస్తాము. తర్వాత వాళ్ళకి ఇళ్ళు కూడా కట్టించిస్తాము. నేను హామీ ఇస్తున్నాను అన్నాకే నేను సంతృప్తి చెంది ఈ పార్టీలో చేరాను. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఈ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 25,000 మంది ఏదైతే అక్కడ కృష్ణాయపాలెంలో R5 జోన్లో ఇచ్చినటువంటి 25,000 పట్టాలకి నాది పూచి తప్పకుండా లోకేష్ గారు హామీ ఇచ్చారు. దాని మేరకు నేను పనిచేస్తూ ఉన్నాను. మీరందరూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మంగళగిరి ప్రాంతంలో ఆ ఓట్లన్నీ పడతాయి. 1,00,000 మెజార్టీతో గెలవబోతామన్నాడు లోకేష్ గారు. నాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవ్వాల, SC STలకు సంబంధించినట్టు విద్య, దాన్ని దెబ్బ కొట్టాడు. అంబేద్కర్ గారు ఎందుకు దానికి అంబేద్కర్ గారు ఓవర్సీస్ అని పెట్టాడు? కేవలం అంబేద్కర్ గారు ఓవర్సీస్ పెట్టడానికి కారణం చాలామందికి తెలియదు. బరోడా మహారాజు అంబేద్కర్ గారిని అడాప్ట్ చేసుకొని డబ్బులు లేకపోతే లండను అమెరికాలో చదివించడం కోసం అతన్ని అడాప్ట్ చేసుకొని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి యొక్క ఆలోచనతో అటువంటి మేధావి ప్రపంచ దేశాలకు పోయి చదువుకొని వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంత అద్భుతంగా అవ్వాలని చెప్పి అంబేద్కర్ గారి పేరు పెడితే ఓవర్సీస్ తీసేసి నువ్వు కేవలం వ్యక్తిగతంగా జగన్ ఓవర్సీస్ అని పెట్టుకున్నావంటే నీ అహం పరాకాష్ఠకు జరిగింది. మంగళగిరిలో కొత్తపల్లి శ్రీనివాసరావు మిత్ర బృందం ఆధ్వర్యాన ఆదివారం జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జేఎస్ఆర్కు సర్దార్ బిరుదు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై జేఎస్ఆర్ను బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొత్తపల్లి శ్రీనివాసరావు, రంగిశెట్టి నరేంద్ర, గోవాడ దుర్గారావు, విన్నకోట శ్రీనివాసరావు, చీకుల వెంకటేశ్వరరావు, షేక్ ఇంతియాజ్, తిరుమల శెట్టి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మరి గురు భవానీగా మరి జాతీయ గురు భవానీ ఉపాధ్యక్షులుగా ఉంటూ ఎంతో మందికి మాలధారణ చేస్తూ మరి దైవభక్తిని మెండుగా పెంపొందించినటువంటి మన జేఎస్ఆర్ గారికి మరి కొత్తపల్లి శ్రీనివాసరావు గారి మిత్రమండలి తరఫున ఈ రోజున సర్దార్ జేఎస్ఆర్ అనే బిరుదుని ఈ రోజున మన గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి, పూర్వ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పోతినేని శ్రీని గారు ఆధ్వర్యంలో ఈ రోజున మరి జేఎస్ఆర్ గారికి సర్దార్ జేఎస్ఆర్ అనే బిరుదుని ప్రదానం చేస్తూ మన్యం మార్కెండల్ గారి అడుగు జాడలో నడిచిన మా మిత్రుడు జంజినో వెంకట సాంబశివరావు గారికి ఈ రోజున కొత్తపల్లి శ్రీనివాసరావు గారి ఫ్రెండ్ సర్కిల్ తరఫున చేనేత ముద్దుబిడ్డగా అయిన సర్దార్గా ఇవాళ బిరుదంకితం చేసినందుకు వారికి మేము అభినందనలు. ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి అందరూ ప్రజలు సేవలు అందుకోవాలని, మనలు అందుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున జాతీయ గురు భవానీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు కూడా అది కూడా మేము అభినందనలు తెలియజేస్తాం. మంగళగిరిని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దిన స్థలం ఎకో పార్క్ మరియు కొండమేకి ట్రెక్కింగ్ వే ఆదివారం కావడంతో రద్దీగా కనిపించింది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి పుణ్యక్షేత్రంలో భాగంగా ఉన్న గండాలయ స్వామి ఎగువ సన్నిధికి వెళ్లే మార్గం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కొండ సగభాగం వరకే మెట్ల మార్గం ఉండేది. ఆ తర్వాత ఘాట్ రోడ్ ఏర్పాటైంది. దీంతో శిఖరంపై గండాలయ రాముడి వద్దకు మార్గం సులభమైంది. ఇటీవల ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కనే ఎకో పార్క్ పేరిట పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. అటవీ శాఖ సౌజన్యంతో ఓ పిక్నిక్ స్పాట్లా తీర్చిదిద్దారు.
ఈ క్రమంలోనే ఎకో పార్క్లో నుండి పానకల రాయుడి పర్వత శిఖరం పైన ఉన్న గండాలయ రాముడి వద్దకు వెళ్లేందుకు ఓ మట్టి రోడ్డు రూపొందించారు. పచ్చదనం నడుమ కొండరాళ్ల మధ్య నుండి ప్రకృతిని ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ ద్వారా గండాలయ స్వామి వద్దకు వెళ్లడం ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తోంది. కేవలం ఆధ్యాత్మిక చింతన ఉండే వారికి మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులందరికీ ట్రెక్కింగ్ మార్గం ఇష్టంగా మారింది. ఆదివారం ఉదయం మంచు కురుస్తున్న సమయంలో చాలా మంది ఉత్సాహంగా ట్రెక్కింగ్ నిర్వహించారు. శిఖరంపై నుండి మంగళగిరి నగర సౌందర్యాన్ని వీక్షించే అనుభూతిని ఆస్వాదించారు. తొల్లూరు మండలం వడ్లమాను గ్రామంలో వైఎస్ఆర్సీపీ తాడికొండ అభ్యర్థిని ఎం సుచరిత ప్రజలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బివి శివారెడ్డి, ఎస్ వెంకట్రెడ్డి, ఎస్ సందీప్, చలివేంద్రం సురేష్, రమణారెడ్డి, వరప్రసాద్ రెడ్డి, సుంకర శ్రీనివాసరావు, వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడారు. నన్ను తాడికొండ అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా కిలారి వెంకట రోసే గారిని ఇద్దరిని 2 ఓట్లు వేసి ఆశీర్వదించమని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పక్షపాతిగా పేదలకు అండగా సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంక్షేమంలో నిలబడతామని చెప్పేసి మేనిఫెస్టో ద్వారా తెలియజేశారు. అన్నీ కూడా ఆరోగ్య వ్యవస్థలు కానివ్వండి, విద్యా వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ ఇంకా మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత సంక్షేమాన్ని చేరువ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, రైతు సోదరులకు సంబంధించి రైతు భరోసా పెంపు కానివ్వండి, అమ్మఒడి పెంపు కానివ్వండి, చేయూత మళ్ళీ తిరిగి కొనసాగించడం కానివ్వండి, మత్స్యకారులకు భరోసా అయితే మరి 50,000 వరకు పెంచుకుంటూ వెళ్తానని చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఇంకొక గొప్ప విశేషం కూడా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు చేసుకుంటూ మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలో ఈ నెల 29వ తేదీ నుంచి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమవుతోందని యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు. తెనాలి రోడ్డు నందు వేంచేసి ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం నందు 29/4/2024 సోమవారం రోజు ఉదయం 5:30 ప్రారంభింపబడుతున్నది. ఈ 4 వారాల శిక్షణా కాలంలో 42 రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము నేర్పబడును. ఈ సదవకాశాన్ని మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని యోగము ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందగలరని ఆశిస్తూ మంగళగిరి ఫిట్ జోన్ జిమ్ లో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీల వివరాలను అసోసియేషన్ ప్రతినిధి సంధాని వివరించారు. ఈ పోటీలకి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 30 మంది లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సెలెక్టెడ్ టీంని విశాఖపట్నంలో రేపు 5వ తారీఖు జరిగే సెలక్షన్ పోటీలకి పంపడం జరుగుతుంది. పోటీల్లో సెలెక్ట్ అయిన లిఫ్టర్స్ వివరాలు: సబ్ జూనియర్ మెన్ ఆర్ నితిన్ గుంటూరు, జూనియర్ ఉమెన్ ఎం షానన్ తెనాలి, ఎన్ జ్ఞానదివ్య తెనాలి, జూనియర్ మెన్ టీమ్ పి చెంగిస్ ఖాన్ తెనాలి, రమేష్ శర్మ గుంటూరు, హర్షవర్ధన్ తెనాలి, కౌశిక్ తెనాలి, లోహిత్ శశాంక్ గుంటూరు, పృథ్వీకుమార్ గుంటూరు, దేవేందర్ రెడ్డి తెనాలి, రామకృష్ణ గుంటూరు, శ్రీకాంత్ తెనాలి, రిజర్వ్గా విజయ్ తేజ గుంటూరు. ఈ 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమెన్ టీము 3 సెలెక్ట్ అయ్యారు. వీరందరూ రేపు వైజాగ్లో జరిగే స్టేట్ జూనియర్ సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ సెలక్షన్ టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది గుంటూరు జిల్లా తరఫున. 12 మంది యువకులు, 3 ఉమెన్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 15 మందిని మే 5వ తారీఖు జరిగే స్టేట్ సెలక్షన్కి విశాఖపట్నం పంపిస్తున్నాము. మరి ఈ కాంపిటీషన్కి 30 మంది రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ
రేపు జరగబోయే సెలక్షన్లో అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి నేషనల్కి వెళ్ళి మన గుంటూరు జిల్లాలో మంచి పేరు తేవాలని, నేషనల్ కూడా మంచి పథకాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సెలక్షన్కి వచ్చిన క్రీడాకారులందరికీ, మా గుంటూరు జిల్లా అఫీషియల్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి మన్నెంవారి వీధి రామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి పవలింపు సేవా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు మన్నెం శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మన్నెం అరుణ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ ప్రతినిధులు, మన్నెంవారి యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. భోజనాలు చేసిన తర్వాత చిన్న ప్లేట్లను దుగ్రాలం మండలం చిలువూరు క్రీస్తు లూథరన్ దేవాలయానికి గ్రామానికి చెందిన నెమలికంటి మధుబాబు తండ్రి ప్రసాదరావు జ్ఞాపకార్థం టైల్స్ ను సమకూర్చారు. దీంతో క్రీస్తు దేవాలయం నూతన కాంతి సంతరించుకుంది. ఈ సందర్భంగా టైల్స్ ను సమకూర్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి స్త్రీ సమాజ మహిళలు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్సీ పీసీసీ మెంబర్ బండ్లమూడి జయపాల్, పాస్టర్ రెవరెండ్ ఎం రవి ఇస్రాయెల్, రెవరెండ్ ఎం సుమలత ఇస్రాయెల్, 50 మంది స్త్రీ సమాజం మహిళలు, పెద్దలు, పురుషులు పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ జరిపారు. ఈ సందర్భంగా రెవరెండ్ సుమలత, జయపాల్ మాట్లాడారు. నూతనముగా ఓపెనింగ్ చేసుకొని ఘనముగా ఈ కార్యక్రమం స్త్రీల సండే ఈ యొక్క లూథరన్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో నూతనముగా మళ్ళా రీఓపెనింగ్ చేసుకుంటూ ఘనముగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి ఇంతమంది ఎప్పుడు కూడా మేము ఈ 30-40 సంవత్సరాలు కూడా మేము చూసారు. ఈ మరి పాస్టర్ గారు వచ్చినాక చర్చి అభివృద్ధి కోసం స్త్రీల సమాజం వారు మరి ఇంత అభివృద్ధిగా ఈ కార్యక్రమం చేస్తున్నారు కనుక మరి ఈ కార్యక్రమంలో తలా కాచి నేర్చుకొని కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. తొల్లూరులోని లూథరన్ చర్చ్ నందు గత కొద్ది రోజులుగా వేసవికాలంలో విద్యార్థులకు బైబిల్ శిక్షణ తరగతులు ప్రారంభించి శిక్షణ పొందిన వారికి పాస్టర్ ఎన్ సుధాకర్రావు చేతుల మీదుగా సర్టిఫికేట్స్, గిఫ్టులు అందజేశారు. అనంతరం పాస్టర్ సుధాకర్రావు వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజేష్, వినోద్, పరిమళ, కృప, జ్యోతి, జె చిరంజీవి, ఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దినాల నుంచి జరిగించడం జరిగినది. దరిదాపుగా 200 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనమైనటువంటి వాక్యాలు, స్కిట్స్, అలాగనే పాటలు, పప్పెట్ షో, ఇతరమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నారు. ఈ ఫైనల్ డే ప్రోగ్రాంలో వారికి గిఫ్ట్స్, అలాగనే సర్టిఫికెట్స్, మెరిట్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఇది పెద్దలు, అలాగనే సండే స్కూల్ టీచర్సు, స్త్రీల సమాజం, యవన సమాజం, యూత్ వారి యొక్క సహకారముతో, సంఘ సభ్యులందరి యొక్క సహకారముతో ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగినది. అనూహ్యమైనటువంటి స్పందన ఈ కార్యక్రమానికి వచ్చి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని నామాన్ని ఘనపరిచారు.